హైదరాబాద్ తెలంగాణలో 8 పార్లమెంటు స్థానాల్లో బీజేపీ విజయం సాధించి కేంద్రంలో తిరుగులేని విజయంతో మూడో దఫా మోడీ ప్రధాని కాబోతున్నారని ఆర్కేపురంలో బీజేపీ మహిళలు సంబరాలు నిర్వహించారు. బీజేపీ సీనియర్ మహిళా నాయకురాలు రాజలక్ష్మి ఆధ్వర్యంలో మహిళలు యువతులు డాన్సులు చేస్తూ విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు. టపాసులు కాల్చి స్వీట్స్ పంచుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ అండతో ఘన విజయం సాధించి ప్రధానమంత్రి మోదీ ప్రభుత్వంలో భాగస్వామ్యం అవుతున్నారని, అభివృద్ధి కొరకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూటమికి పట్టం కట్టారని తెలిపారు. మాతాకి జై. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఆనందం ఎంతో చక్కగా వెల్లివిరుస్తున్న రోజు, మాకందరికి కూడా ఎంతో సంతోషకరమైన రోజు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గతంలో 4 స్థానాలకే పరిమితమైన ఎంపీ స్థానాలు రెట్టింపు స్థానంగా గెలిచి మాకు ఇంకా ఎంతో సంతోషాన్ని పంచిపెడుతున్నాయి. అలాగే 3వసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్న శుభ తరుణం దగ్గరలో ఉంది. మాకు ఎంతో సంతోషం అనిపిస్తుంది. నరేంద్ర మోడీ గారికి కుల మతాలకి అతీతంగా హిందూ, ముస్లిం, క్రైస్తవ ఎన్ని మతాలు ఉన్నాయో లౌకిక రాజ్యంగా ఉన్న మన భారతదేశంలో అందరూ కూడా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలని ఎంతో శుభ సంకల్పంతో ఆయన్ని గెలిపించుకున్నారు. అందరికీ కూడా పేరు పేరున మా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మన పక్క రాష్ట్రము తెలుగు రాష్ట్రమైన ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఎంతో సహకరించి ఎన్డీఏ కూటమిలో ప్రోత్సాహంతో విజయాన్ని సాధించారు. ఆయన ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారు మన ఆంధ్ర రాష్ట్రాన్ని మరింత తీర్చిదిద్దుతారని నేను ఎంతో సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నాను. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో భారతదేశం విశ్వగురు స్థానానికి వెళ్తుందని మేము ఘంటాపదంగా చెప్తున్నాము. ఆయన నిరంతరంగా ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా కుల మతాలకు అతీతంగా కూడా అందరికీ కూడా పనిచేశాడు. ఆయన ఒక కారణ జన్ముడు, ఆయన ఒక భరతమాత ముద్దు బిడ్డ. ఆయనని అందరూ ప్రజలు ఆశీర్వదించినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై.